కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఈ వివాదంలో జానీ మాస్టర్పై ఐపీసీ సెక్షన్ 376, 506, 323(2)తో పాటు పోక్సో కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో గోవాలో జానీ మాస్టర్ను అదుపులో తీసుకున్న ఎస్ఓటీ పోలీసులు హైదరాబాద్కి తీసుకొచ్చారు. తర్వాత రాజేంద్రనగర్ సీసీఎస్ కార్యాలయంలో సీక్రెట్గా విచారించి జానీ మాస్టర్ను ఉప్పర్పల్లి కోర్టుకు తరలించారు. కోర్టులో హాజరుపరిచే ముందు ఆయనకు హైదరాబాద్లోని ఓ హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇక జానీ మాస్టర్కు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయన్ను పోలీసులు చెంచల్గూడ జైలుకు తరలించారు. ఈ కేసుకు సంబంధించి న్యాయ పోరాటం చేస్తామని, కోర్టు నిజాలు తేలుస్తుందని జానీ భార్య ఆయేషా అలియాస్ సుమలత తెలిపారు. ఇక జానీపై పోక్సో యాక్ట్ ఉండటం వల్ల జిల్లా కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తామని జానీ తరపు న్యాయవాది తెలిపారు. మరోవైపు పోలీసుల విచారణలో జానీ మాస్టర్ సంచలన విషయాలు చెప్పినట్టు తెలుస్తోంది. జానీ మాస్టర్ కొన్ని కామెంట్స్ కూడా చేసినట్టు సమాచారం. నేను ఎలాంటి లైంగిక వేధింపులకు పాల్పడలేదు. కావాలనే కొందరు నాపై ఫిర్యాదు చేయించారు. న్యాయపరంగా పోరాడి నిజాయితీగా బయటికి వస్తా. నన్ను ఇరికించిన వాళ్ళను వదిలిపెట్టనని హెచ్చరించినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ కేసులో నార్సింగ్ పోలీసులు ఇప్పటికే బాధితురాలి వాంగ్మూలం తీసుకున్నారు. బాధితురాలి ఇంట్లోనే విచారించిన పోలీసులు పలు వివరాలు సేకరించారు. అనంతరం బాధితురాలికి వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు.